న్యూజిలాండ్తో ముగిసిన రెండో టెస్ట్ను ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు మూడో టెస్ట్ను అంతకు మించి ఓడిపోయేలా కనిపిస్తోంది. మొదటి రోజే ఇంగ్లాండ్ పూర్తిగా చేతులు తీసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ జట్టు ఓపెనర్లు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ఇంకా చెప్పాలంటే న్యూజిలాండ్ తరపున అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించిన ఓపెనర్లుగా సరికొత్త రికార్డు నెలకొల్పారు కెప్టెన్ టేమ్ లేథమ్ అండ్ ఓపెనర్ కాన్వే. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్గా 72.1 ఓవర్లకు 317 పరుగుల భారీ పార్ట్నర్షిప్ లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లు మొదటి 2 సెషన్లు ఎంత కష్టపడినా, ఎంతమంది బౌలర్లు బౌలింగ్ వేసినా ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. మూడో సెషన్లో 71 ఓవర్లో వికెట్ పడింది ఇంగ్లాండ్కు. నిజంగా ఈరోజు మొత్తం న్యూజిలాండ్దే పూర్తిగా ఆధిపత్యం. ఇంగ్లాండ్ ఎక్కడా కూడా ఈ మ్యాచ్లో కనిపించినట్టు లేదు. చివర్లో 4 వికెట్లు తీసినప్పటికీ ఇప్పటికే న్యూజిలాండ్ మంచి స్కోర్ సాధించింది. ఇంకో 150 పరుగులు చేసి 500 పరుగులు చేసినా ఇక ఇంగ్లాండ్ గెలవడం అంత ఈజీ కాదు. ఇప్పటికే రెండో టెస్ట్ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు ఈ టెస్ట్ను ఓడిపోతే సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కూడా ఓడిపోయి సరికొత్త అవమానానికి తెరతీసినట్టు ఉంటుంది. ఈ మ్యాచ్లో ఈ ఓపెనర్లు టామ్ లేథమ్ 214 బంతుల్లో 151 పరుగులు చేశాడు, 15 ఫోర్లు కూడా బాదాడు. డెవన్ కాన్వే అయితే 224 బంతులు ఫేస్ చేసి 157 పరుగులు చేశాడు, 22 ఫోర్లు 3 సిక్సర్లతో. ఆ తర్వాత నికల్స్ కూడా 36 పరుగులు చేశాడు, 6 ఫోర్లతో. ఈరోజు మొత్తం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లదే పై చేయి సాధించినట్టు అయింది. ఇంగ్లాండ్ ఏ ఒక్క బౌలర్ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. జెఫ్రా ఆర్చర్ సైతం జస్ట్ 1 వికెట్తో సరిపెట్టుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 15 ఓవర్ బౌలింగ్ వేసినా 1 వికెట్ మాత్రమే తీశాడు. అట్కిన్సన్ 1 వికెట్ తీస్తే జో రూట్ కూడా 1 వికెట్ తీశాడు. ఇక స్పిన్నర్ బషీర్ అయితే ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. 22 ఓవర్లు బౌలింగ్ వేసి దాదాపు 100 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక జాష్ టంగ్ కూడా 14 ఓవర్లకు 60 పరుగులు ఇచ్చాడు. నిజంగా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలింగ్ మరీ బలహీనంగా కనిపించింది.